హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయ్ వ్లాగ్స్ పియర్. నేను వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా. ఇది వచ్చేసి ధర్మశాల స్టేడియం. మన ఇండియాలో మొత్తం వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం అంటారు. చూడడానికి అయితే చాలా బాగుంది లోపల. అలాగే మేము వచ్చిన సమయంలో మాత్రం ఈ స్టేడియంకి వచ్చేసి కొంచెం రీఇన్నోవేషన్ చేస్తున్నారు. ఎందుకంటే బయట మాత్రం కొంచెం బిల్డింగ్ వర్క్ అయితే జరుగుతుంది. అలాగే పార్కింగ్ కోసం చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ. స్టేడియం లోపలికి రావాలంటే ఖచ్చితంగా 40 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. మేము వచ్చేసి విజిటర్స్ ఎంట్రీ నుంచి అయితే వచ్చాం. ఎందుకంటే మెయిన్ గేట్ వచ్చేసి ఓన్లీ క్రికెట్ జరిగే టైంలో మాత్రం ఓపెన్ అవుతాయి. సో అలా లోపలికి రాగానే నేనైతే ఫస్ట్ పెవిలియన్లోకి అయితే ఎంటర్ అయిపోయా. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేను మాత్రం ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం విజిట్ చేయడం అయితే ఫస్ట్ టైం. ఎప్పుడు టీవీలో చూస్తాం కదా, బట్ లైవ్లో చూసేసరికి చాలా బాగుంది. కానీ ఇక్కడ ఇంకా మ్యాచ్ జరుగుతున్న సమయంలో మాత్రం ఫుల్ క్రౌడ్తో ఉంటుంది. రీసెంట్లీ మన ఇండియాలో ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్ అయితే జరిగింది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద స్టేడియం. అందులో చాలా మ్యాచెస్ జరిగాయి ఇక్కడ. అలాగే ఈ స్టేడియం వచ్చేసి 23,000 కెపాసిటీతో అయితే ఉంది. స్టేడియం చూడడానికి మాత్రం చిన్నగా ఉంటుంది కెపాసిటీలో చూసుకుంటే. కాకపోతే ఇంతమందిలో మనం అయితే కూర్చొని ఒకటేసారి మ్యాచ్ చూస్తే మాత్రం ఆ జోసే వేరుంటుంది. అలాగే ఈ స్టేడియంకి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. ఈ గ్రౌండ్లో ఉన్న గ్రాస్ అయితే రై గ్రాస్ అంటారు. అది వచ్చేసి వింటర్స్లో మాత్రం గ్రాస్ అనేది ఎప్పుడైనా డ్రై అవుతుంది. బట్ ఇక్కడున్న గ్రాస్ మాత్రం ఆ కండిషన్స్ కూడా తట్టుకొని ఎప్పుడు ఇలానే గ్రీన్గా అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన ఇండియాలో ఫస్ట్ రై గ్రాస్తో ఉన్న స్టేడియం. సో అలా నేను మా ఫ్రెండ్స్ వచ్చేసి చాలాసేపు స్టేడియంలో టైం అయితే స్పెండ్ చేసాం. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. బట్ మేము వచ్చిన సమయంలో మాత్రం వర్షం పడింది. అలాగే ఫాగ్ వచ్చేసి చుట్టూన్న మౌంటైన్స్ అయితే టోటల్ కవర్ చేసేసింది. నేను టీవీలో చూసినప్పుడు అయితే మౌంటైన్స్ చాలా బాగా కనబడ్డాయి. బట్ ఇప్పుడైతే ఫాగ్తో ఏం కనబడట్లే. ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ వచ్చేసి ఎప్పుడు ఎలా ఉంటాయో మనకైతే తెలియదు. ఎందుకంటే మేమున్న సమయంలో మాత్రం ఒకటేసారి సడన్గా ఫాగ్ వచ్చింది. అలాగే రెయిన్ కూడా పడింది. సో ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ చేయలేం. మనం కూడా చూసే ఉంటాం టీవీలో ఇక్కడ క్లైమేట్ కండిషన్స్ వల్ల చాలాసార్లు మ్యాచ్ అయితే డిలే అయింది. సో అది ఫ్రెండ్స్ ఈ స్టేడియం గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మీరు కనుక ఈ స్టేడియం విజిట్ చేద్దాం అనుకుంటే ఢిల్లీ నుంచి అయితే అరౌండ్ 500 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అయితే విజిట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో వల్ల మీకైతే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసి ఉంటుంది. అలాగే ఈ వీడియోకి వచ్చేసి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.